అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్, తర్వాత టాటా రిప్రజెంటేటివ్, బెనిఫిషరీస్ కూడా మరి ఒకసారి నమస్కారం చెప్తా ఉన్నాము. అయితే ఈరోజు దేశ పరిస్థితిని, ప్రపంచ పరిస్థితిని కూడా ఆకళింపు చేసుకొని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి నడిపించడానికి ముందుకొచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఈ ప్రజలందరూ కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్సులు తెలియజేసిన సమయం ఆసన్నమైందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ఏది పాటిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఉన్నతమైన ఆలోచనలతో ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఎట్లయితే పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం మనం చూస్తూనే ఉన్నాం, సూపర్ 6 మనం చూస్తూనే ఉన్నాం, పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. 2 ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అన్నీ కూడా ప్రతిఫలాలు ఇచ్చే రోజులు ముందు ముందు ఉన్నాయి. అప్పుడే ఆ పునాదులు వేసేసారు. ముందు ముందు మనకు రావాల్సిన ఉద్యోగాలు, తర్వాత లిక్విడిటీలు అన్నీ పెరిగే అవకాశాలు వచ్చేస్తున్నాయి. మనం ముందు చూసి ఏమైంది అంటున్నారు. ప్రతిదీ విత్తనం వేయగానే మొక్క రాదు. విత్తనం వేశారు, మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు మనం అందరూ కూడా ఫలాలు తీసుకునే సమయం వచ్చేసింది. ఇంకొక 6 monthsలో మనం చూస్తాం ఆ ప్రతిఫలాలని. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన సంజీవిని, ఇదొక ఆరోగ్య రక్షణ స్కీమ్ మనకి మన డిస్ట్రిక్టే కాదు రాష్ట్రం మొత్తం కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీనిలో అందరి ఆరోగ్యాలు డిజిటలైజ్ చేసి మన యొక్క దగ్గర 42 టెస్టులు చేసి రికార్డు దానిలో ఉంటుంది మనకి హాస్పిటల్లో. మనకి ఎప్పటికప్పుడు టైం ప్రకారం మనకి వార్నింగ్ ఇస్తుంటారు. అట్లాగే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది, ఫ్యూచర్లో రావాల్సిందని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని దాన్ని కూడా మన ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా మనకి అలారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి డిజిటల్ నర్వ్ సెంటర్ అని ఒక సెంటర్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా టాటా వాళ్ళు దానికి ముందుకొచ్చారు చేయడానికి, వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే దీనిలో ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్లో ఆన్లైన్ ద్వారా వైద్య సలహాలు ఇస్తారు, తర్వాత రిఫరల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. ఆరోగ్య రికార్డులు అన్నీ కూడా మన హాస్పిటల్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే షుగరు, బీపీ, తర్వాత ఏదైనా సరే సీరియస్గా ఉన్న జబ్బులు ఏమైనా ఉంటే మన రికార్డు అక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక యాప్ కూడా తయారు చేశారు. అందరూ మనం ప్రతిదానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకుంటే మన దీని ద్వారా రిక్వెస్ట్లు పంపొచ్చు. అపాయింట్మెంట్ బుకింగ్ దగ్గర నుంచి వాయిస్ ఆధారిత వైద్య పరీక్షలు మనం చిన్నవి అయితే దాంతోనే యాప్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. కొంచెం పెద్ద జబ్బులు అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సౌకర్యాలతో ముందుకొచ్చారు. ఇది ఐ థింక్ ఇది 4వ డిస్ట్రిక్ట్లోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం కూడా ఇది అయితే ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తూ ఉన్నాము. సో ఈ సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మరియు టాటా వాళ్ళు నర్వ్ సెంటర్ పెట్టిన వీళ్ళు కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్తూ, మన అందరం కలిసి ఇంత సౌకర్యాలు ఇన్ని చేస్తున్నట్టు మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందల్లా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవటం తప్పితే మరి ఇంకొక మార్గం లేదు. ఆయన్ని బలపరచడం, మరికంకా మన కోసం సంక్షేమము, అభివృద్ధి చేయాలని కోరుకోవటం మంచిదవుతుంది. సో ఈ కొద్ది నిమిషాలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.